ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన భారీ ఆన్లైన్ పైరసీ రాకెట్ కేసు రోజు రోజుకు కొత్త వివరాలను బయటకు తీసుకువస్తోంది. ప్రసిద్ధ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్న రవిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి కస్టడీ కొనసాగుతుండగా దర్యాప్తు అధికారులు పలు ప్రధాన కోణాలను ఆరా తీస్తున్నారు. రవిపై ఇప్పటికే 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో ఐటీ చట్టం, బిఎన్ఎస్ సంబంధిత సెక్షన్లు, సినిమాటోగ్రఫీ చట్టం, ఫారినర్స్ యాక్ట్ వంటి నిబంధనలు ఉన్నాయి. తాజాగా ఫోర్జరీకు సంబంధించిన మరో సెక్షన్ కూడా కేసులో చేరినట్లు సమాచారం. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పొందినట్టు ఆరోపణలు రావడంతో దీన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి అదనపు మెమో కూడా సమర్పించారు. విచారణలో భాగంగా రవి గత వ్యవహారాలను పోలీసులు పునఃపరిశీలిస్తున్నారు. తాను ఎన్నడూ పట్టుబడనని, అతిపెద్ద ప్రభుత్వ వెబ్సైట్లనైనా హ్యాక్ చేయగలనని అతడు గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పోలీసులకు మరింత అనుమానాలు కనిపిస్తున్నాయి. చివరికి అదే నగరంలో నిశ్శబ్దంగా దాగుడు మూతలాడుతుండగా అతడు అరెస్టు కావడం కేసుపై మరింత దృష్టి నిలిపింది. పోలీసులు ప్రస్తుతం రవికి సంబంధించిన క్రిప్టో వాలెట్ల వివరాలను, విదేశాల్లో ఉన్న అనుమానిత సహచరుల ట్రాన్సాక్షన్లను కడిస్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా జరిగిన నిధుల ప్రవాహాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక నిపుణుల సహకారాన్ని కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. అతడి వెనుక మరెవరున్నారన్నది ఈ దశలో పోలీసులకు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే రవి కస్టడీలో ఉన్నప్పటికీ ఐబొమ్మ తరహా మరో కొత్త వెబ్సైట్లు ఆకస్మికంగా ప్రత్యక్షమవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేసింది. ఐబొమ్మ 1 వంటి పేర్లతో కొత్త ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రావడం పైరసీ నెట్వర్క్ ఒక వ్యక్తితో ముగిసే వ్యవస్థ కాదన్న సంకేతాలు ఇస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఒక పైరసీ సైట్ ఎస్బీఐ పోర్టల్కు లింక్ చేయబడిన విషయం సంబంధించిన భద్రతా లోపాలపై కూడా పెద్ద చర్చ కొనసాగుతోంది. బ్యాంకింగ్ వెబ్సైట్ వంటి అత్యంత రక్షణ గల ప్లాట్ఫామ్లోకి పైరసీ లింక్ను చొప్పించడం మరో శక్తివంతమైన గుంపు ఈ వ్యవస్థ వెనుక పనిచేస్తుందనే అనుమానాలకు దారితీస్తోంది. దర్యాప్తు అధికారులు మొత్తం కేసును సాంకేతిక, ఆర్థిక, సైబర్ నేరాల కోణంలో పరిశీలిస్తూ కీలక సమాచారాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కేసులో ఉన్న నేరాల తీవ్రత కారణంగా రవి త్వరలో బయటకొచ్చే అవకాశం కనిపించడం లేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.